Hello friends, so this is my farm field. అందరి ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోయింది. సో ఇక్కడ మేము మా నర్సరీ గ్రో చేసాం. నర్సరీ ఫీల్డ్ ఇక్కడ ఉంది అండ్ ఆ పైన వచ్చేసి మెయిన్ ఫీల్డ్. ఇది మా ల్యాండ్ అండ్ ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు దేర్. ఈ వాటర్ ఉన్న ఏరియా మొత్తం మా ల్యాండ్. ఇది నర్సరీ ఏరియా. ఆ పక్కనున్న ప్లాట్ కూడా మాదే అండ్ దిస్ ఈజ్ ఆల్సో అవర్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ ద వెల్ ఆఫ్ అవర్ ఫార్మ్. సో బావి చుట్టూ ఇలా చాలా చెట్లు ఉన్నాయి. సో బావి చాలా లోతుగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఫార్మ్ ఫీల్డ్లో వాటర్. కాసేపు అలా రిఫ్రెష్ అవ్వడానికి ఇలా వాటర్తో ఆడాము. ఆ విలేజ్ వైబ్ ఫీల్, ఫార్మ్ ఫీల్డ్స్, గ్రీనరీ, ఎవ్రీథింగ్ గివ్స్ అస్ సో మచ్ హ్యాపీ. అక్కడ మాకు నియర్ బై ఫీల్డ్లో పౌల్ట్రీ ఫామ్ ఉంది, అక్కడ టేక్ ట్రీస్. సో మేము మా ఫామ్ దగ్గర కొన్ని ప్లాంట్స్ పెట్టాము. అందులో ఇది పోమగ్రనేట్ ప్లాంట్, బత్తాయి, కొబ్బరి, మామిడి చెట్టు. అక్కడ మామిడి చెట్టు అక్కడ ఇది దిగడానికి కొంచెం ఒడ్డు పెద్దగా ఉంది. ఇది మా బత్తాయి, ఇంకా ఫ్లవరింగ్కి రాలేదు. ఇది పెట్టి 3 years అవుతుంది. ఇవి తోట బెండలు, విలేజ్లో చాలా ఫేమస్ అండ్ వింటర్ సీజన్లో స్పెషల్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది బెండకాయ పులుసుకి. ఇక్కడ టొమాటో పెట్టిండ్రు. ఇవన్నీ టొమాటో ప్లాంట్స్. ఇవి తోట బెండలు అని చెప్పాను కదా, అవి. మాకు మ్యాంగో 5 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది పికిల్ వెరైటీ, అది బంగన్పల్లి, దశేరి, కేసరి. ఇది బత్తాయి ప్లాంట్, ఇది కూడా ఇంకో బత్తాయి ప్లాంట్. మొత్తం టోటల్గా 3 పెట్టినాం. అండ్ ఇది గంగా వెరైటీ కొబ్బరి చెట్లు. ఇది ఎర్లీ డ్యూరేషన్లో కొంచెం మనకి షార్ట్ స్టేచర్ అండ్ వార్ఫ్ ప్లాంట్లో కొబ్బరికాయలు కాస్తాయి. అండ్ దిస్ ఈస్ ద వెల్. ఇది మా బావి. హియర్ కొంచెం మీకు చాలా లోతుగా ఉంటుంది, బావి చూడలేం. అండ్ ఇది మిర్చి. సో మేము మా ఇంట్లో వరకు కొంచెం ఎల్లిపాయ వేసినాం. దాంట్లో గడ్డి తీయడానికి రాదు మనకి. బెస్ట్ కాంపిటీషన్ అవన్నీ అవాయిడ్ చేయడానికి మేము కొంచెం దాన్ని చేసాం అలా. ఇది మ్యాంగో, ఇది ప్లాంట్. మేము ఇవన్నీ తోట బెండలు చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఫీల్డ్లో ట్రై చేయండి. అండ్ మేము మా ఫీల్డ్లో పపాయ పెట్టాము. ఇక్కడ ఒక ఖర్జూర ప్లాంట్ పెట్టుకున్నామండి, ఖర్జూర. అండ్ మేము ఆల్సో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాము. కానీ ఏంటంటే వాటికి సకింగ్ క్యాటర్పిల్లర్స్ స్టెమ్ని తినేసాయి. మళ్ళీ రీగ్రోత్, న్యూ లీవ్స్, న్యూ స్టెమ్ వచ్చింది గ్రోత్. పపాయ, మళ్ళీ అక్కడ ఒక చిన్న మ్యాంగో, అంటే అది రెగ్యులర్గా విండ్స్కి బ్రేక్ అవుతూ షార్ట్ టెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చి కస్టర్డ్ యాపిల్. ఇది వెరైటీ నాకు ఐడియా లేదు, బట్ మేము నర్సరీలోనే తీసుకున్నాము. ఇక్కడ పనస ప్లాంట్, బాదం చెట్టు మేము గవర్నమెంట్ ఇచ్చే నర్సరీస్ ఉంటాయి కదా, దాంట్లో తీసుకున్నాం. ఇది పనస చెట్టు మాకు అరౌండ్ 2 ఉన్నాయి. సో ఇట్లా మాకు సరిపడే అంత మిర్చి, టొమాటో, బెండి, సోరకాయ, వెల్లిపాయలు, పాలకూర. వెల్లిపాయ చుట్టూ మేము పాలకూర వేసుకున్నాం. అండ్ చుక్కకూర కూడా కొంచెం వేసుకున్నాం. అండ్ ఇది బాదం చెట్టు. ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ అండ్ ఇక్కడ పోమగ్రనేట్ ట్రీ. సోరకాయ కాసింది. ఎంత ఫ్రెష్గా మన ఫామ్ నుండి మనం హార్వెస్ట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. అండ్ ఇంకొక సోరకాయ ఉంది. దిస్ ఈస్ ద సెకండ్ వన్, సోరకాయ. ఎందుకో ఫామ్కి వస్తే ఆ గ్రీనరీ అండ్ ఫ్రూట్ హార్వెస్టింగ్, మనకి ఫ్రూట్స్ చూస్తుంటే హ్యాపీనెస్సే వేరు. ఇక్కడ ఒక సోరకాయ ఉంది
అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకొక సొరకాయ కనిపిస్తుంది. సో ఇది మా ఫామ్. పక్కన ఒక చిన్న షెడ్ ఉంటుంది. పక్కన వాళ్ళవి ట్రాన్స్ప్లాంటింగ్ అయ్యాయి, కానీ మాది మాత్రం ఉంది, ఇంకా వేయాలి. నెక్స్ట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు ప్లాన్. సో దిస్ ఈస్ మై షార్ట్ ఫామ్ టూర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హౌ ఈస్ మై ఫామ్? Just comment it. Please like, share and subscribe for my farm tour.